సబ్స్క్రైబ్ చేసి చాలామంది బెల్ గంటను యాక్టివేట్ చేసుకోలేదు. ప్లీజ్ దయచేసి బెల్ గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్ ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేశాడే అనుకో, ఆ అమ్మాయి నువ్వు అక్కడే ఆ క్షణమే మర్చిపోయి దూరంగా వెళ్ళిపోవాలి. తను నీకు ఎంత బాగా నచ్చినా అది మానేసి నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేది, నేను మెసేజ్ చేయకపోతే నువ్వు మెసేజ్ చేసేది, నేను కాల్ చేయకపోతే నువ్వు కాల్ చేసేది, నేను బయటికి తీసుకెళ్ళిపోతే నువ్వు బయటికి తీసుకెళ్లేది. ఫ్రాడ్ రే. లవ్ అన్నాక ఎన్నో సమస్యలు వస్తాయి, గొడవలు జరుగుతాయి, పెద్ద గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లోనే నేను తను మిస్ అవుతాను, తను నన్ను మిస్ అవుతుంది. లవ్ డెవలప్ అవుతుంది, అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆ గ్యాప్ లో దొరికి ఎల్లకాలం చూసావు అనుకో, నీకు 10 పైసలు ఐఎమ్ సారీ. నా మూడ్ అస్సలు బాలేదు, నాతో మాట్లాడక్ ప్లీజ్. జస్ట్ గెట్ లాస్ట్, ఓకే? గెట్ లాస్ట్ అంటే వెళ్ళిపోతావా? అరే పాపం గర్ల్ ఫ్రెండ్ బాధపడుతుందని సెన్స్ లేదా? బుజ్జగించవా నన్ను? ప్రేమ వెన్నెలా ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా, కాసేపైనా కనబడకుంటే కలవరపడుతుంటా. ఆల్రెడీ గుండె సడి పెట్టుతున్నారు, హాయని అడ్డుపడి ఆపుతున్నారు. కత్తిరీగ లాంటి నడుము కదుపుతున్నారు, దొండ పండు లాంటి పెదవి కొరుకుతున్నారు. అమ్మోయమ్మాయమ్మ ఏం కొలుకుతున్నారు. పెదవి దాటని మాటొక్కటుంది, తెలుసుకో సరిగా. అడుగుతావని ఆశగా ఉంది, అడగవేం త్వరగా.